రే మను చెప్పరా. ఏంటి నాన్నగారు? అదే ఇందాక చెప్తానన్నావు కదా, చెప్పు. हम गाना नहीं बतुक सकता, మేము అన్న లేకపోయినా బతకగలం. लेकिन लाइक शेयर कमेंट नहीं तो बतुक नहीं सकता. మీరు లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మాత్రం బతకలేము. 3 साल से चैनल रन रहा हूँ. 3 ఏళ్ల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం. కనీసం 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినా కొట్టాలి కదండి. तब तक आपका प्यार के लिए. ఇదంతా మీ ప్రేమ కోసమే చేస్తున్నామండి. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. सब्सक्राइब. अबा వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఏంటి వెన్నెల లవ్ లో ఉందా? మనోజా? ఎవరి అబ్బాయి? నాకెప్పుడు చెప్పనే లేదు. నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు నేను. నీకెందుకు చెప్తుంది బావా? నా బెస్ట్ ఫ్రెండ్ నాకే చెప్పలేదు, నీకెందుకు చెప్తుంది? అదే మీను, నీ బెస్ట్ ఫ్రెండ్ నీకే చెప్పలేదంటే చూసుకో నువ్వు ఎలాంటి ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకున్నావు. ఏటి మీ అమ్మాయిలంతా ఇంతే, బయటికి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు, లోపల బోల్డ్ అని సిగరెట్లు దాచుకుంటారు. అదే మా అబ్బాయిలు అనుకో ఏమీ దాచుకోరు, అన్ని చెప్పేసుకుంటారు. ఆఖరికి లోపల వేసుకునే కడ్రాయర్ కలర్ తో సహా ముక్కుగాడిది పింక్, కత్తిగాడిది గ్రీన్, గోరాగాడిది గోచి. చూడు మా బాయ్స్ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో, చాలా ఓపెన్ గా ఉంటాం మేము, మీలా కాదు. కనిపిస్తది కదా, కడిగేస్తా దాన్ని. టైంకు మనోని మనోజ్ చేసాం కాబట్టి బతికిపోయాం. సర్లే బావా, నువ్వు ఆ విషయం వదిలే. అందరూ రాశారు కదా, మనం కూడా రాద్దాం పదా. ఇక్కడే రాయాలా? ఇక్కడే రాయాలి. ఇందాక అతను చెప్పాడు కదా ఇక్కడ రాసినవన్నీ నెరవేరుతాయని, అందుకే ఇక్కడే రాయాలి పద. బాగుంది కదా బావా? బాగుంది బాగుంది, ఎవరు చూడకపోతే ఇంకా బాగుంటది. వెన్నెల ఇంటి ఇటే పోతుంది, ఇప్పుడు గనక చూసిందంటే నా బతుకు బస్ స్టాండే. నేను తూ దడుచుకున్నాను బావా, ఎందుకలా అరిచావు? గుళ్ళో ప్రసాదం అయిపోతుందంట, ముక్కుగాడ వాళ్ళందరూ తినేస్తారు. వెళ్ళి మన ఇద్దరికి 2 పొట్లాలు పట్టుకొచ్చి. నువ్వు కూడా రా, వెళ్దాం. నాకు అర్జెంట్ గా సుస్సు వస్తుంది మీను, ప్లీజ్ నువ్వు అర్జెంట్ గా ఫాస్ట్ గా వెళ్ళు. ఏంటో ప్రతిదీ కంగారే మా బావకి. మను, వెన్నెల నీ వెనకాలేంటి? ఒకసారి జరుగు. ఏముంది, రాయి ఉంది. రాయి మీదే ఏం రాసిందో చదవాలి, జరుగు. మీను లవ్స్ మనోజా. మనోజ్ ఎవరు మను? నేను అదే చూస్తున్నాను వెన్నెల. నా మరతలు నాకు తెలియకుండా ఎవరినో లవ్ చేస్తుందా? మై ఫ్యామిలీ కాంట్ టేక్ దిస్, ఐఎమ్ గోయింగ్. నాకు తెలియకుండా మీను ఒకళ్ళని లవ్ చేస్తుందా? ఏదో స్టోరీ నడుపుతుంది, వెంటనే అడిగేయాలి. నాకెందుకే చెప్పలేదు? నువ్వేదో నాకు చెప్పినట్టు, నువ్వు కూడా చెప్పలేదు కదా. అంటే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పొద్దన్నాడు, అందుకే చెప్పలేదు. మావాడు కూడా మా విషయం ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు, అందుకే నేను చెప్పలేదు. సర్లే, నాకు ఎలాగో తెలిసిపోయిందిగా. మీ ఓడు ఎలా ఉంటాడో చూపించచ్చు కదా. అబ్బా, ఆశతో సాపడం వడ. నేను చూపించనమ్మా, మా వాడికి దిష్టి తగిలేస్తుంది. అంతగా కావాలంటే ఫస్ట్ నువ్వు చూపించు, ఆ తర్వాత నేను చూపిస్తా. అలా అయితే నేను చూపించును. ఇది మాత్రం దాని బాయ్ ఫ్రెండ్ చూపించదు గాని నేను మాత్రం చూపించేయాలంట. నేనెందుకు చూపించాలి? అస్సలు చూపించను. సర్లేవే, నువ్వు చూపించుకో, నేను చూపించును. ఏదో ఒక రోజు టైం వస్తుంది కదా, అప్పుడు అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు ఇలానే మెయింటైన్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లవ్. నీకు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లవ్. అయ్యి బాబోయ్, వీళ్ళంటే ఇద్దరికిద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికైతే మేనేజ్ అయిపోయింది, కానీ ఏదో రోజు మనకి గట్టిగా డ్యామేజ్ అయిపోయేలా ఉంది. కోరకుండా అప్పన్న, ఈ గండం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఏంటను ఏం మాట్లాడవేంటి మ్యాన్? విన్ను, అది ముక్కు ముక్కు ఎంతలా లవ్ చేశాను. నా లవ్కి మినిమం వాల్యూ కూడా లేదు. రే ముక్కు ఆగరా. ఏంట్రా? ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నావు? చచ్చిపోవడానికి. చచ్చిపోవడానిక? ఇప్పుడు ఏమైందనరా? ఇంకా ఏం కావాలరా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. వాడు జస్ట్ ప్రపోజ్ చేశాడు అంతే కదరా. అను ఇంకా వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు కదా. ఇంకా ఏం యాక్సెప్ట్ చేయాలరా? ఆడు ప్రపోజ్ చేస్తున్నప్పుడు కామ్గా ఇంటూ నుంచింది, కానీ ఒక్క మాట కూడా తిరిగి నేను ముక్కుని లవ్ చేస్తున్నాను అని చెప్పలేదు. దాని అర్థం ఏంటి? అనుకు వాడంటే ఇష్టమనే కదా. అలా ఎందుకు అనుకుంటావరా? కామ్గా నుంచుంటే మరి ఇంకేమనుకోవాలరా? వాడు నాకంటే బాగా చదువుకున్నాడు, ఫారెన్ నుంచి వచ్చాడు, పైగా డాక్టర్. అందుకే తనేం మాట్లాడలేదు, నా లవ్ ని టిష్యూ పేపర్ లా తీసి పడేసింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? నేను తను ఎంతలా లవ్ చేశాను, నా లవ్ వాల్యూ ఏంటో తనకు తెలియాలంటే నేను ఇప్పుడే
అయితే ఇప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోతాను. అదేరా, ఎలా చచ్చిపోతావు? ప్లాన్ ఏంటి? నేనేమన్నా ఊరిపోతున్నానేంట్రా ప్లాన్ వేసుకుని పోవడానికి? చచ్చిపోతున్నాను. ఇదిగో ఈ కొండ మీద నేను దూకి చచ్చిపోతాను. ఆర్ యూ షూర్? ఎస్. పక్కానా? పక్క పైన ముందు వెనక అన్ని. ఓకే, నువ్వు అంతలా ఫిక్స్ అయిపోయాక నేనెందుకు కాదంటాను? అంటే చచ్చిపోమంటున్నావా? నువ్వేగా చచ్చిపోతానన్నావు. అన్నాను. మరి వెళ్ళు. చచ్చిపోవడానికి కూడా ముహూర్తాలు ఆడతారేంటి? వెళ్తాం. దూకేస్తున్నా. నిజంగానే దూకేస్తున్నా. దూకేరా. ఇదిగో ఫైనల్ దూకేస్తున్నా. నీ అబ్బా, నువ్వు దూకుతావా నన్ను వచ్చి తోసేమంటావా? వీడేంటి ఆపట్లేదు? సర్లే, లవ్కి నేను అక్కర్లేదు, ఫ్రెండ్స్ కి నేను అక్కర్లేదు. దేవుడా, ఐమ్ కమింగ్. రే 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 రే, ఒకసారి ఆగు. ఏంటి డాపాడు? ఏరా, ఈ బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోవడం నీకు ఇష్టం లేదా? కాదు, నువ్వు ఎలాగో పోతున్నావుగా. నీ ఫోను, బండి, ఫోన్ పే పాస్వర్డ్ ఇవన్నీ నాకు ఇచ్చేసి పో. ఒరే దుర్మార్గుడా, ఫ్రెండ్ పోతున్నాడని చిన్న బాధ కూడా లేకుండా ఫోన్ పే పాస్వర్డ్ అడుగుతావా? బండి కూడా. ఐ హేట్ మై లైఫ్. ఐ యామ్ పోస్ట్ పోనింగ్ మై డెత్. ఒరే, చచ్చిపోతాను అన్నావు కదరా. ఎలా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. బాయ్. ఈడు చచ్చిపోతాడంట. అబ్బా, ఈ చిట్టి ఎక్కడున్నాడు? తారా ఏంట్రా? నేను తన తీల్సులో తూతి తొక తాంగ్ త్రాత్రి తేతాను. సాంగ్ ప్రాక్టీస్ చేసావా? ఏంట్రా అది? తంబకతో తూతుకుతో తంబకతో తేతుకుతో తమ్మకతో తూతుకుతో తేతుకుర్రం తంబకతో తూతుకుతో తేతుకుతో. రే, 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 ఆపు, ఆపు. ఒరే, ఈ పాట నా దగ్గర పాడితే పాడు, బయట ఎక్కడ పాడకరా బాబు. తేతోరా నువ్వు వాళ్ళని ఏ బూతులో తిడుతున్నావు అనుకొని కుమ్మి పడేస్తావు. అమ్మాయి చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు. ఈడి నిబ్బా స్టేటస్ స్టార్ట్ చేస్తాడు రా బాబు. హే గోరా, ఎస్, చిట్టిని చూసావా? ఎక్కడున్నాడు? యాక్చువల్లీ బ్రేకప్ అయిందిగా, బాధలో ఉన్నాడు. ఇదిగో చూడు, స్టేటస్ కూడా పెట్టాడు. పిచ్చవాడికి బ్రేకప్ ఏంటి? నువ్వు మీ బావ కలిసిపోతే ఆడికి బ్రేకప్ కాక గూగుల్లో బ్యాకప్ అవుతుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇందాక జరిగింది చూసి వాడు ఏదో తప్పుగా అనుకున్నట్టున్నాడు. నేను వెంటనే వాడితో మాట్లాడాలి. ఎక్కడున్నాడు? లవ్ ఫెయిల్యూర్ అయింది కదా, ఏ మేడపైన గోడపైన చెట్టు కింద పుట్ట కింద కుక్కను పట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను. కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చలి చిటికనైనంత జాలి లేదా? తట్టుకోలేను ఇంత బాధ. అడగలేక అడుగుతున్నా, నేను నీకేమి కానా? నేను నీకేం కానా? చిట్టి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ చిట్టి ప్రాణం ఓ చిటికిపోయిన ప్రాణం అని ప్రపంచం మొత్తానికి తెలియాలి. అందుకే రీల్ చేస్తున్నా. కొట్టానంటే బాల్లో ఎగిరిపోతావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు బ్రేకప్ అని ఎలా ఫిక్స్ అయిపోతావు? బికాజ్ నేను నా కళ్ళతో చూశాను. వాడిని ప్రపోజ్ చేస్తుంటే నువ్వు కామ్గా అలా నుంచున్నావు. ఏ, నేను లవ్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా. ఎలా చెప్పను చిట్టి? నేను లవ్ చేస్తున్నానని వాడికి చెప్తే వాడు వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తాడు. అలా అని వాడిలో యాక్సెప్ట్ చేస్తావా? నేను ఇక్కడ యాక్సెప్ట్ చేశాను. కామ్గా ఉన్నావు కదా. ఏహే, ఫస్ట్ నేను చెప్పింది విను. ఇందాక విన్ను నాకు ప్రపోజ్ చేశాక. విన్ను, నువ్వు విశ్వనాథం మావయ్య కొడుకు అని నీతో క్లోజ్ గా ఉన్నాను అంతే తప్ప నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. అంటే ఏంటను? ఇంకెవరి మీదైనా ఉందా? లేదు, నేను ఫస్ట్ మంచిగా చదువుకోవాలి. నీట్లో మంచి ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి. మధ్యలో ఈ లవ్ డిస్టర్బెన్స్ నాకేం వద్దు. అను, డోంట్ సే లైక్ దట్. అంటే ముక్కు గంట కూడా లవ్ చేయవా? అలా నేనెప్పుడు చెప్పాను? లవ్ డిస్టర్బెన్స్ ఇదంతా వద్దన్నావుగా. అబ్బా, వాడు నన్ను లవ్ చేయకుండా ఉండాలని అలా చెప్పాను. అను, మరి నువ్వు ఇదంతా చెప్పాక వాడేమన్నాడు? హే అను, నువ్వు నన్ను ఇప్పుడు లవ్ చేయకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో తప్పకుండా లవ్ చేస్తావు. అంతవరకు నా ప్రేమ నీకే. అదేంటి లాస్ట్ లో సాంగ్ వచ్చింది? లాస్ట్ లో సాంగ్ కూడా వేసుకున్నాడులే. ఆ? అంటే ఈ వెళ్ళిపోయాక మీరిద్దరు సాంగ్ కూడా వేసుకున్నారా? రే గోరా, నువ్వు మధ్యలో పుల్లలు పెట్టుకు. చిట్టి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్నే లవ్ చేస్తున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ, ఇంకెప్పటికీ కూడా. నిజంగానా? ప్రామిస్?
ఓకేనా? ఓకేను. గుడ్ బాయ్. అమ్మయ్య, నా లవ్ కి ఇన్సూరెన్స్ ఉంది. అనువాణ్ లవ్ చేయదని ఇన్సూరెన్స్ ఉంది. ఈ డైలాగ్ అలా వైకుంఠపురం సినిమాలో ఉంది. సర్లేరా, సిచ్యువేషన్ బాగుందని వాడాం. మా నాయనే ఏ తుక్కు నువ్వేం తైపడకు, తాస్తికి త్రూ లవ్వే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుందిరా? తెలుస్తుంది కాదే, తెలుస్తుంది. రెండో ఒకటే కదా. ఇదిగో ఆడియన్స్, ఆ ఓడేంటో మీకు తెలిస్తే కింద కమెంట్ లో చెప్పండి. పొద్దున్నే పల్లెటూరులో చలి చూసావారా ఎంత ఉందో. అవును నాన్నగారు, ఇంకా చలికాలం కూడా రాలేదు, అప్పుడే ఇంత పొగ మంచి పట్టేసింది ఏంటండి? పల్లెటూరులో అంతేరా, చెట్లే ఎక్కువ ఉంటాయి కదా, అందుకే మంచు దట్టంగా పట్టేస్తుంది. కాదు నాన్నగారు, మనం పొద్దున్నే చెంబు పట్టుకుని పొదల్లోకి వెళ్తామా, అప్పుడు మనం అక్కడ ఉన్నామని ఎవరికి కనిపించకుండా పొగ కవర్ చేసేస్తుంది. అందుకే పల్లెటూరులో పొద్దున్నే పొగ మంచి వచ్చేస్తుంది. ఎవడు చెప్పాడురా నీకు? గోరగాడు. ఆడి మాటలేను. ఆడికి ఎప్పుడు చూసినా బాత్రూమ్లు, చెంబులు, పొదలు, అదే పని. అయ్య బాబాయ్ గారు, ఏంటంటే తెల్లవారు లేచిపోయారు? యారా నువ్వే లాగలా తెల్లవారుజామున మేము లెక్కూడదా? అలా కాదండి బాబు, నేనంటే తెల్లవారే హనుమాన్ వ్యాయామశాలకి వెళ్తాను, అందుకే లేచిపోతాను. హనుమాన్ వ్యాయామశాల? అదేరా జిమ్. జిమ్మా? ఒరే బొగ్గు, నువ్వు జిమ్ కూడా వెళ్తావేట్రా? అయ్య బాబాయ్ మామూలుగా వెళ్ళండి బాబు, జిమ్కి వెళ్తే దుమ్ము లేపేస్తాం. ఆహా, అయితే పద, ఈ రోజు జిమ్కి నీతో పాటు నేను కూడా వస్తా. ఇవన్నీ మనకు అవసరం ఏంట్రా? మీరు ఊరుకోండి నాన్నగారు, పెద్దోళ్ళ ఉండండి, అంతేగాని కుర్రోళ్ళ కౌంటర్లు అయ్యకండి. రే బొగ్గు పద. ఉండండిరా, నేను కూడా వ్యాయామం చేసి చాలా రోజులైంది. ఫర్ యువర్ కరెక్షన్, చాలా ఏళ్ళు అయ్యి ఉంటది. సర్లేరా, ఏజ్ ఉన్నప్పుడు రైజులో ఉండేవాళ్ళం. మరి ఫ్యూజ్ కొట్టేసి ఏజ్ లో అవసరం అంటారా? రే మీ నాన్న చాలా తక్కువ అంచనా వేస్తున్నావురా. అయ్య బాబాయ్ ఎంత చెప్పండి, అవతల మా గురువు గారు వెయిటింగ్ చేసేస్తూ ఉంటారు. గురువు గారా? వీడికి పర్సనల్ ట్రైనర్ కూడా ఉన్నాడు రా. అయ్య బాబాయ్ రండి బాబు. వస్తున్నాం పదరా బాబు. అయ్య బాబాయ్ గారు ఆగండి. ఏమైందిరా? ఇది మీ ఊర్లో జిమ్ కాదండి, నాటు జిమ్. సొప్పులు ఇప్పేసి రండి. చెప్పులిప్పేసి జిమ్ చేస్తారా? మా ఊర్లో అయితే షూలు లేకపోతే జిమ్ లోపలికే రానివ్వరు. అయ్య బాబు మీ సిటీ వల్ల అంతేనండి బాబు. వ్యాయామశాలు అంటే ఏంటి? వ్యాయామం చేసే చోటు. అక్కడికి ఎవడన్నా చెప్పులు వేసుకొస్తాడా? పరిమళక్కలా బానే చెప్పావు గానీ అర్థం కాలేదు. సర్లే నాన్నగారు, చెప్పులు ఇప్పండి వెళ్దాం. బాబాయ్ ఆంజనేయ స్వామి దండం పెట్టుకోండి. ఇది గుడా జిమ్మా? దేవుడు ఉన్నాడేటి? మీరే నాటు జిమ్కి వెళ్ళినా హనుమంతుడే గ్రహం ఉంటదండి. ఆయన కన్నా పెద్ద బాడీ బిల్డర్ రావడం ఉన్నాడండి ఈ ప్రపంచకంలో. అందుకేనండి మా కుర్రలంతా జిమ్ చేసే ముందు హనుమంతుడు దండం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆయనలాగా 6 ప్యాక్ కంట్లో గట్ట వచ్చేస్తాయని. ఓహో, ఇదేనండి మా జిమ్. బాగుందండి. బాగుందిరా. నాటు జిమ్ లో వెయిట్లు ఎత్తిన నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. బాబాయ్ 6 ప్యాక్ చేశారండి మరి? చేశానురా. 6 ప్యాక్ కాలాంతరంలో కలిసిపోయి సింగిల్ ప్యాక్ మిగిలింది. దాన్ని ఫ్యామిలీ ప్యాక్ అంటారు నాన్నగారు. ఊరుకో, నీకేదో పెద్ద హృతిక్ రోషన్ లో 8 ప్యాక్ ఉన్నట్టు. నీకున్నదే ఫ్యామిలీ ప్యాకేగా. మీరే కన్నారు కదండి, మీ పోలికలే వచ్చాయి. రే పోలికలు అనేవి బుద్ధిలో ఉంటాయిరా, బాడీలో కాదు. బాబాయ్ గురుగారు నమస్కారం గురూజీ. ఎవర్రైలు? అయ్యగారండి వాళ్ళ అబ్బాయి అండి. మరేంటలా వచ్చారు? జిమ్ గట్ట చూస్తానంటే తీసుకొచ్చానండి. ఈయన చూడడానికి వచ్చాడేమో, నేను మాత్రం చేయడానికి వచ్చా. మనకు అవసరమా? అవసరమే. ఎక్సర్సైజ్ లేక బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువైపోయింది, మసిల్స్ లూజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కొవ్వు అంతా కరిగిచ్చి కట్స్ తెప్పించాలి. అయ్య బాబాయ్ కట్సా? ఫిట్స్ వచ్చి పడిపోయేలా ఉన్నాడా? జోకు చేసా, సారీ. ఇట్స్ ఓకే. రే బొగ్గు, ఫస్ట్ ఏం చేద్దాం? ఆడికే ఏం చెయ్యాలో చెప్పేది నేను. నువ్వు ఆడిని అడిగితే ఆడేం చెప్తాడు. ఓ, అయితే మీరే చెప్పండి. ముందు పక్క గ్రౌండ్ లో 10 రౌండ్లే. ఎందుకు? వామప్ కోసం. హే, మనకి ఈ వామప్లు అయ్యే అవసరం లేదు, డైరెక్ట్ అటాక్. ఆహా, అయితే 100 బస్కిల్ కొట్టు. ఓ, యు మీన్ పుషప్స్? సబ్స్ సప్ అని కొట్టేస్తాను. 100 కాదు 200. రే బొగ్గు, మ్యాట్ అయ్యరా. మ్యాట్ ఏంటండి? ఓ, ఇక్కడ అన్ని తెలియదు కదా, చాపరా. అయ్య బాబాయ్ ఇక్కడ అలాంటి అండి రండి. డైరెక్టర్ గా నేల దండీలు కొట్టేయడమేనండి. ఓ, ఇట్స్ ఓకే. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 3rd క్లాస్ అండి. మ్యాథ్స్ పాస్ అయ్యావుగా, కరెక్ట్ గా లెక్కెట్టు. లెక్క ఎక్కువైనా పర్లేదు రోయ్, తక్కువ కాకుండా చూసుకో. రండి. జై బజరంగ బలి. 1 2 3. బాబాయ్ బాడీ లెక్కట్లేదేంటి? 4 5 11 12 13 14 15. నాన్న మను
చెప్పండి నాన్నగారు. బస్కీల్ అంటే బాడీ ఒకటే కాదు నాన్న, బ్యాక్ కూడా లేవాలి. లేపుతున్నాను కదండి. లేపుతున్నానని మీరు అనుకుంటున్నారండి, కానీ అది లేకట్లేదండి. అవును బాబు గారు, లేకట్లేదు. నేను లేపుతా కదా. బ్యాగ్ దిగిందో నీకు దిగిపోద్ది. అయ్యి బాబాయ్, 31, 32, 33. అయ్యి బాబాయ్, ఇంక రావాలి కాదు. అదేంటి 200 కొట్టేస్తానన్నా? నేను చెప్పింది ఈ ఒక్క రోజే 200 కాదు, వారం మొత్తానికి 200. ఆహా, అయితే నెక్స్ట్ ఐటమ్. అబ్బబ్బబ్బబ్బబ్బ, అయ్యా, అమ్మ. అబ్బా, అయ్యి బాబాయ్, నడు విరిగిపోయింది నాన్నగారు. అబ్బా, అబ్బా, అయ్యో. ఓరే మనవడా, తాతయ్య, ఏంట్రా అలా కమిలిపోయి చెవుల పిల్లలా వస్తున్నావు? ఒళ్ళు ఓనం అయిపోయింది తాతయ్య. అంతలా ఏం చేసావురా? పొలం పనికి కానీ వెళ్ళావా ఏంటి? దానికి వెళ్ళినా బానే ఉండే తాతయ్య. పెద్ద పోటుగాళ్ళ జిమ్కి వెళ్ళాను. ఆ గురూజీ గడు ఉడుపు పట్ల ఏదో తిప్పాడు, నడుము పట్టేసింది. అయ్యయ్యో, వెళ్ళి వేడి నీళ్ళు కాపడం పెట్టుకోరా. సరే తాతయ్య. బావా, ఏమైంది బావా? అయ్యయ్యో, సారీ బావా, ఏమైంది? ఏమవుద్ది, ఆ బొగ్గుగాడు జిమ్కి వెళ్ళాను, వ్యాయామం అని చెప్పి వాయి కొట్టారు. అయ్యో, మనకెందుకు బావా ఇలాంటివన్నీ? అంటే నీకోసం 6 ప్యాక్ చేద్దామని. ఆహా, మరి వచ్చిందా? లేదు, నొప్పులు వస్తున్నాయి. అయినా 6 ప్యాక్ ఒక రోజులో వచ్చేద్దేంటి? చూడు, 3 నెలలు తెచ్చేస్తాను. నాకు 6 ప్యాక్ అంటే నీ ఫ్యామిలీ ప్యాకే ఇష్టం బావా. ఇదేదో ముందే చెప్పొచ్చు కదే. తెలిస్తే జిమ్కి వెళ్ళి దుమ్ములు ఎరక్కొట్టుకుని రాకపోతున్నావు. సర్లే బావా, ఉండు, వేడి నీళ్ళు తీసుకొచ్చి కాపడం పెడతాను. వెళ్ళు, త్వరగా తీసుకురా. అబ్బా, భలే ఉంది. కొంచెం కొంచెం కింద. నా నొప్పి అంతా తగ్గించావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.